అందరికీ నమస్కారం. నేను మీ ఆదర్ల రవి. హనుమంతుడు గురించి రాజమౌళి గారు మాట్లాడిన మాటలు మనం ఒకసారి చూద్దాం. ఎందుకంటే భారతదేశంలో ఉన్న 2 రాష్ట్రాలలో తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు. మత విద్వేషాలు రెచ్చగొట్టే కొంతమంది మతోన్మాదులు ఆయన పైన నిప్పులు చెరుగుతున్నారు. ఎవరిపైన? రాజమౌళి గారి పైన. భారతదేశంలోనే అతి గొప్ప డైరెక్టర్. ఒక్క సినిమా కూడా ఫెయిల్ గాని, ఫ్లాప్ గాని కాకుండా తీసిన గొప్ప డైరెక్టర్ ఎవరైనా ఉన్నారు అనంటే ఆయన ద గ్రేటెస్ట్ రాజమౌళి గారు. ఆయన తనకున్నటువంటి మాటల్ని మాట్లాడాడు. ఆయన మాట్లాడిన దాన్ని ఈళ్ళు వీడియోలు చేసుకోవడం కోసం కొంత, సబ్స్క్రైబర్లు పెంచుకోవడం కోసం కొంత, హాట్ టాపిక్ గాబట్టి కొన్ని వ్యూస్ ఎక్కువ రావడం కోసం కొంత, మత పిచ్చితోటి మత గొడవలు పెట్టడానికి మళ్ళొకడు, పార్టీ గొడవలు పెట్టుకోవడానికి మళ్ళొకడు, ఇట్లా అందరూ తయారయ్యారు మొత్తం. కానీ ఆయన అసలు ఏం మాట్లాడాడు? ఎందుకు మాట్లాడాడు? ఎలా మాట్లాడాడు? ఏ సందర్భంలో ఎలా ఉచ్చరించాడు? ఎలా మాట్లాడాడు? అనే విషయాల్ని మనం ఇప్పుడు పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ మాట్లాడుకుందాం. భారతదేశంలో హనుమంతుడు ఉన్నాడు, రాముడు ఉన్నాడు, లక్ష్మణుడు ఉన్నాడు అని హైందవులు అనుకుంటే, మరి దేవుడే లేడు అనుకునే మరి కొంతమంది ఉన్నారు. కొంతమంది ముస్లింల దేవుడున్నాడు, కొంతమంది క్రైస్తవుల దేవుడున్నాడు, కొంతమంది సిక్కులు, జైనుల, బౌద్ధుల దేవుడున్నాడు అని కొంతమంది విశ్వాసం. అసలు దేవుడే లేడు, నేను నాస్తికుణ్ణి అని చెప్పుకునే కొంతమంది ఉన్నారు. అదే తరహాలో మొన్న మహేష్ బాబు గారి సినిమా 'వారణాసి' అని దానికి ఒక పేరు పెట్టి తెరకెక్కించబోతున్నారు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి గారు. ఆయన స్టేజ్ పైన మాట్లాడిన మాటలు ఒకసారి మనం విందాం. ఈ వీడియోని ఒక ఆవిడ చేసింది. ఒక్క నిమిషం మీకు వీడియో చూపిస్తాను ఇప్పుడు. ఈ వీడియోలో ఏముందో మీరు క్లారిటీగా వినండి. క్లారిటీగా వింటే వీడియో మొదటి నుండి చివరి వరకు వినండి. నేను ఇప్పుడు మీకు డిస్ప్లే పైన చూపిస్తున్నాను. విన్న తర్వాత ఆయన మాట్లాడలేని తప్పుడు నేను చూద్దాం, అసలు ఎత్తుకుదాం, మనమే ఎత్తుకుదాం. ఓకేనా? దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి. నాన్నగారు వచ్చి ఇందాక హనుమ వెనకాల ఉంటాడు, గుండె తట్టి నడిపిస్తాడు అని చెప్పారు. ఇలా అయిన వెంటనే కోపం వచ్చింది, ఇదేనా నడిపించేది అని. ఇలా కేసు పెట్టారు. అది పోలీస్ స్టేషన్ పేపర్లు అవన్నీ. విషయం ఏంటంటే ఆయన ఏమన్నాడు మనతోటి? దేవుడి మీద పెద్ద నమ్మకం లేదు నాకు అని అన్నాడు. అసలు దేవుడి మీద నమ్మకం లేదనిలే, పెద్దగా నమ్మకం లేదు, పట్టించుకోను నేను అన్నట్టు మాట్లాడండి. దేవుని నమ్మాలి అనే ఉన్న రూల్ ఉందా? ఏ దేవుడినైనా కావచ్చు, అది యేసు ప్రభువా, లేకపోతే హిందువుల దేవుళ్ళ, ముస్లింల దేవుళ్ళ, క్రైస్తవుల దేవుళ్ళ, జైనుల, బౌద్ధుల దేవుళ్ళ, ఏ దేవుళ్ళైనా కావచ్చు. ఆయన భారతదేశంలో ఒక పౌరుడు. ఆయన నమ్మితే నమ్ముతాడు దేవుణ్ణి, లేకపోతే నమ్మడు. ఆయన విశ్వాసం అది. ఆయన విశ్వాసానికి సంబంధించి ఒక నాస్తికుల్లాగా నేను దేవుళ్ళని అంతగా నమ్మను అన్నాడు. దానికి మీరెందుకు అంతగానం కొట్టేసుకుంటున్నారు? మీరెందుకు అంతగానం వీడియోలు చేస్తా ఉన్నారు? మతాల మధ్య ఈ మధ్య సంఘాలు పెట్టారండి. మతాల పేర్లతోటి సంఘాలు. మాది ఆ మతం, మాది ఈ మతం, మా మతానికి ఈ సంఘం, ఆ సంఘం. అందులో మేమేదో పొడి చేస్తున్నాం, పని చేస్తున్నాం, పీకేస్తున్నాం, దేశానికి మేము పెద్ద అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని
చెప్పుకోవడం కోసం ఇంకో విషయం ఏంటి, రాజమౌళి గారు పెద్ద డైరెక్టర్, ఇండియాలోనే టాప్ డైరెక్టర్. ఆయన గురించి ఏమైనా మాట్లాడితే కాంట్రవర్సీలు అయితే అని కొంత, అట్లాంటి ఇబ్బంది పెట్టాలని కొంత ఏమో పాపులారిటీ కోసం. ఇప్పుడు వాళ్ళ సంఘం ఉంటుంది, సంఘానికి ఒక పేరు పెట్టారు, వానర సేన పేరట, వానర సేన ఆ సంస్థ పేరు. వానర సేన అనే సంస్థ రాజమౌళి గారి మీద కంప్లైంట్ పెట్టారు, కేసు పెట్టారు అని అంటే కొంచెం పేరు బయటకు వస్తుంది కదా అనే అంశంతో ఇక ఎక్కడ దొరుకుతుందా కొద్దిగా లింక్ అని చూస్తారు దొరకటానికి. అది దేవుణ్ణి కించపరిచినట్టు అవుతుందా, మతాన్ని కించపరిచినట్టు అవుతుందా, ఆ మతంలో ఉన్న యొక్క సభ్యులని అగౌరవపరిచినట్టు అవుతుందా? ఆయనకున్న మనోభావాన్ని, ఆయనకున్నటువంటి వ్యక్తిత్వాన్ని, ఆయనకున్నటువంటి ఆలోచన విధానాన్ని చెప్పుకున్నాడు. ఆయన ఏమని చెప్పుకున్నాడు, నాకు దేవుడి మీద నాకు అంత నమ్మకం లేదు, మా నాన్నగారికి ఉండొచ్చు, మా నాన్న హనుమ వెనకుండి నడిపిస్తాడు అని అన్నాడు, ఈయన కూడా నడిపిస్తాడా అన్న కోపం వచ్చింది అని అన్నాడు రాజమౌళి గారు. అందులో ఆవ గింజంత తప్పు కూడా లేదండి, ఆవ గింజంత తప్పు కూడా లేదు. ఎందుకంటే ఆయన సినిమా ఊహించుకొని ఇమాజినేషన్ లో ఎన్నో సినిమాలు రాశాడు. ఇప్పుడు ఒక దేవుడి మీద రాస్తున్నాడు. వాళ్ళ నాన్నగారు కథ రాశారు అనుకుంటాను, నాకు తెలిసి. ఆయన డైరెక్షన్ చేస్తున్నారు. హనుమ వెనకుండి నడిపిస్తాడు అని వాళ్ళ నాన్నకున్నటువంటి ఆయన అభిప్రాయాన్ని, ఆయన నమ్ముకున్న ఏదైతే ఉందో, ఆ విశ్వాసం ఏదైతే ఉందో, ఆ నమ్మకం ఏదైతే ఉందో వాళ్ళ నాన్నగారు చెప్పారు, హనుమ వెనకుండి నడిపిస్తాడు అని. ఆయనకి, రాజమౌళి గారికి ఆ విశ్వాసం లేదు. ఎందుకు? ఆయనకి దేవుళ్ళ మీద అంతగా నమ్మకం లేదు. అది ఆయన విశ్వాసం, ఆయన బిలీఫ్, ఆయన నమ్మకం, ఆయన విశ్వాసం. ఆయన భారతదేశంలో పౌరుడిగా ఆయనకున్న విశ్వాసాన్ని ఆయన చెప్పుకున్నాడు. అందులో తప్పే ఉంది? మా నాన్న అలా చెప్తున్నాడు ఎందుకు అనేసి వాళ్ళ నాన్న మీద కోపం వచ్చింది. కోపం రావడంలో కూడా తప్పలేదు. రాజమౌళి గారికి వాళ్ళ నాన్నగారి మీద కోపం వచ్చింది, వెనక ఉండి హనుమాన్ నడిపిస్తా ఉంటాడు అని వాళ్ళ నాన్నగారు అంటే, రాజమౌళి గారికి కోపం రావడంలో కూడా తప్పేమీ లేదు. ఎందుకంటే కష్టపడేది జనాలంతా, కష్టపడేది ప్రజలంతా, సినిమాలు చూసేది ప్రజలంతా, కథ రాసేది వాళ్ళ నాన్న, డైరెక్షన్ చేసేది కొడుకు రాజమౌళి గారు, పాటలు పాడేది ఒకళ్ళు, మ్యూజిక్ కొట్టేది ఒకళ్ళు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసేది ఒకళ్ళు, సంగీతం కీరవాణి గారు, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పని ఎంచుకున్నారు. ఇదంతా మనుషులు చేసే పని అయితే మా నాన్నగారు హనుమ వెనకుండి చేస్తాడులే అని అన్నాడేంటి అని ఆయన మీద కోపం రావడంలో తప్పు ఆవగిందంత కూడా లేదు. ఇప్పుడు ఈ పనులని చేసేది ఎవరు? డైరెక్షన్ చేయాలన్నా, పాటలు పాడాలన్నా, డాన్సులు చేయాలన్నా, ఎగరాలన్నా, దూకాలన్నా, ఎవరు ఏం చేయాలన్నా కూడా దానికి హీరో ఉండాలి, రైటర్ ఉండాలి, డైరెక్టర్ ఉండాలి, స్క్రీన్ ప్లే ఉండాలి, ప్రొడ్యూసర్ ఉండాలి, హీరో ఉండాలి, హీరోయిన్ ఉండాలి, మ్యూజిక్ డైరెక్టర్ ఉండాలి. వీళ్ళందరూ చేసే కష్టానికి మా నాన్న వెనక ఉండి హనుమాన్ నడిపిస్తాడు అని అంటాడు ఏంటి అనేసి, ఒకవేళ నాస్తిక స్వభావం ఏమైనా ఎస్ఎస్ రాజమౌళి గారికి ఉంటే ఆయన అలా మాట్లాడి ఉండవచ్చు. అందులో తప్పు ఆవగించంత మాత్రాన లేదు. దానికి ఇక దొరికిందిరా సందు అని ఒక్కొక్క ఆమె ఏమేమి మాట్లాడుతుందో ఇందాం, చూద్దాం. కొన్ని నా దగ్గర ఇన్ని వీడియోలు వచ్చినాయి రాజమౌళి గారిని తిడుతూ. ఒకడికి మూత మీద మీసమే రాలేదు, వాడు కూడా ఏదో తిడతా ఉన్నాడు రాజమౌళి గారిని. ఇక మీకు వీడియోలు పెట్టుకోవడం కోసం ఏదో ఒకటి, సబ్స్క్రైబర్లు పెరగడం కోసం ఏదో ఒకటి, వ్యూస్ రావడం కోసం ఏదో ఒకటి,
రాజమౌళి గారిని బెదిరించి సెటిల్మెంట్ చేసుకుని అంత ఇంత డబ్బులు దొబ్బుదామని ఒకడు, ఉం? కేసు పెట్టి బెదిరిస్తామని ఒకడు, మా మనోభావాలు దెబ్బతిన్నాయని ఒకడు. ఏందిరా నాయన మీరంతా? ఇక ఈమె అప్పుడప్పుడు ఇంటర్వ్యూలు చేస్తా ఉంటది, ఈమె పేరేందో నాకు తెలియదు కానీ మోతి ఇటు తిప్పుకుంటూ మాట్లాడుతూ ఉంటది. ఎందుకు మాట్లాడుతుందో ఏమో, ఏం మాట్లాడుతుందో ఒకసారి విందాం. మాట్లాడమ్మా. రాజమౌళి గారికి రామదూత అంజనీ పుత్ర పవనసుతుడైన హనుమంతుని తరఫున నేను క్షమాపణ కోరుతున్నా. నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి. ఇలా అయిన వెంటనే కోపం వచ్చింది, ఇదేనా నడిపించేది అని. యుద్ధరంగంలో లక్ష్మణుడు మూర్ఛపోతే రాముని కళ్ళల్లో నీళ్లు చూడలేక హిమాలయాల నుంచి సంజీవని పర్వతాన్ని మోసుకొచ్చి లక్ష్మణుణ్ణి కాపాడిన హనుమంతుడికి మీ ఈవెంట్ ప్రిపరేషన్ల భాగంగా ఒక డ్రోన్ ఆపలేకపోయిండు కాబట్టి ఆ హనుమంతుని తరఫున నేను చెప్తున్నా మీకు క్షమాపణ. సూశిరమ్మంటే రావణ బ్రహ్మ లంకనే గాల్చి అక్కడున్న సీతమ్మ తల్లికి అభయం ఇచ్చొచ్చిన ఆంజనేయ స్వామి మీ ఎల్ఈడి స్క్రీన్ కి టైంకి ఇంత కరెంట్ ఇప్పియలేకపోయింది కదా, ఆ హనుమంతుని తరఫున నేనే క్షమాపణ చెప్తున్నా మీకు. బగబగ మండిపోయే సూర్యుడిని చూసి పండనుకొని శతసహస్ర యోజనాల్ని చేరిన హనుమంతుడికి మీ ఈవెంట్లో ట్రైలర్ని టైంకి చేర్చలేకపోయిండు కదా, దానికి హనుమంతుని తరఫున మేము క్షమాపణ చెప్తున్నాం. ఎన్నో సంవత్సరాల మీ కష్టం, వేలాది మంది చేసిన హార్డ్ వర్క్, మీ టీం తాపత్రయం ఇవన్నీ పడ్డ తర్వాత అయ్యో అనుకున్నది ఏది టైంకి జరుగుతలేదే అనే బాధ మీ లోపల ఉండొచ్చు. కానీ దేవుణ్ణి నమ్మేటోళ్ళు అయ్యో దేవుడా ఎందుకు ఇట్లా చేసినావు అని ఆయన మీద చిరాకు పడ్డా ఆయనను ఒక మాట అన్నా అర్థం ఉంటుంది, అందం ఉంటుంది. అసలు దేవుణ్ణే నమ్మనేను అని చెప్పుకుంటా మీరు దేవుడి పైన చిరాకు పడుతుంటే మీకన్నా అర్థం కావాలి దానికి అర్థం ఏందో, అక్కడ కూర్చొని ఇంటున్న వాళ్ళకైనా అర్థం కావాలి. ఆయన జన్మంతా ఆయన కోసం ఆయన ఏమీ చేసుకోకుండా ఆయన ఎలాంటి మనిషి అంటే ఆయన మిత్రుడైన సుగ్రీవుడికి కష్టం వస్తే దేవుణ్ణే తీసుకొచ్చి సహాయం చేయించి ఆ సహాయం చేసిన దేవుడి లక్షణాలు చూసి రామదూత అంజనీ పుత్ర పవనసుత అని పిలిస్తే సంతోషపడిపోయిండే తప్పితే హనుమంత అని పిలిపించుకోవడానికి కూడా ఇష్టపడలేదు. ఇంత కష్టపడ్డా ఏ రోజు ఆయన క్రెడిట్ తీసుకోలేదు, ఆయన పేరు కూడా ఆఖరికి వద్దనుకున్నాడు. అసలు ఆ శ్రీరాముడు విజయానికి ఆయన వెనకాల పోషించిన ఆ పాత్రకి రామాయణానికి ఇట్లా ఆయన లేవలు వేసుకోవచ్చు లాస్ట్కి, కానీ అట్లా వేసుకోలేదు. ఆయన పైసలు ఒకరు పెడతారు, మీతో పాటు వేలాది మంది కష్టపడతారు విజన్ మీదే. ఇక మీరు చేసేటివన్నీ కొన్ని కాపీలు కావచ్చు, కొన్ని ఇన్స్పిరేషన్లు కావచ్చు, ఇక వాటిని ఏమంటారో మీ ఇష్టం. అంటే అందరి సమిష్టి కృషి తర్వాత లాస్ట్కి ఆ ప్రోడక్ట్ మీరు ఇట్లా ఇట్లా అని ముద్రేసుకుంటారు కదా, మీకేం తెలుస్తుందిలే ఆ నిస్వార్థమైన హనుమంతుడి గొప్పతనం. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయుత ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. దీని మీనింగ్ ఒక్కసారి మీ నాన్నగారిని అడగండి తప్పకుండా, ఎందుకంటే దీని మీనింగ్ మీకు తెలుసుంటే ఈరోజు ఇట్లా మాట్లాడేటోళ్ళు కాదు. మీరే ఆలోచించండి, ఒక స్టార్ హీరోని ఎవరన్నా ఏమన్నా అంటే ఫ్యాన్స్ ఊకుంటారా? ఇన్ఫ్యాక్ట్ బూతులు తిడతారు. అట్లాంటిది 100 కోట్ల మంది నమ్ముకునే దేవుణ్ణి ఈ విధంగా మాట్లాడితే ఏమనాలి? ఏమనకుండా ఎందుకు ఊకుంటారు? కృష్ణుడు ఏమన్నా అంటే తట్టుకుంటారేమో కానీ రాముడిని ఏమన్నా అంటే మాత్రం తట్టుకోలేరు, ఆవేశం పొంగుకొచ్చేస్తుంది. ఇన్నేటోడు ఉంటే ఇంగ్లీష్ లో మంత్రాలు చదివిండట ఒకడు, అట్లుంది అది. వినేటోడు ఉంటే ఇంగ్లీష్ లో మంత్రాలు చదివిండట ఒకడు. ఈమె మరి ఏదో ఛానల్ పెట్టుకుంది, మూతి ఇటు తిప్పుకుంటూ ఒట్టు తిప్పుకుంటూ మాట్లాడుతూ ఉంటది. కానీ ఏంటి, హనుమంతుడు లక్ష్మణుడు ఏదో యుద్ధం చేయడానికి పోతేనట, మోర్చ వచ్చి కింద పడిపోతే హనుమంతుడు పోయి నీళ్లు పోసి కాపాడినట. ఎందుకమ్మా? లక్ష్మణుడు దేవుడు కదా? లక్ష్మణుడు దేవుడేనా? లక్ష్మణ స్వామి అని పూజిస్తారు మీరు, రాముడు అని పూజిస్తారు మీరు, హనుమంత అని పూజిస్తారు మీరు. అందరూ దేవుళ్ళు అయినప్పుడు ఆయన మూర్ఛ వచ్చి కింద పడిపోతే ఈయన నీళ్ళు తీసుకుపోయిపోయటం ఏంటి? ఒక దేవుడు అనేటోడు వసదేవుడు అనేవాడే పోయి గాడిదగాళ్ళు పట్టుకున్నారని చెప్తారు మీరు. దేవుడు గాడిద కాళ్ళు పట్టుకోవడం ఏంటి? అజ్ఞానం కాకపోతే. వసదేవుడు గాడిద కాళ్ళు పట్టుకోవడం ఏంటి? దేవుడయిండి గాడిద కాళ్ళు పట్టుకోవడం ఏంటి? యేసు ప్రభునైతే 3 మేకులు పీక్కోలేనోడు అని చెప్తారు మీరు. వసదేవుడేమో దేవుడు వసదేవు అని పేరు పెట్టి, ఆయన దేవుడు అని పేరు పెట్టి ఆయన పోయా గాడిద కాళ్ళు మొత్తున్నాయేం కాదు. యేసు ప్రభు ప్రజల కోసం ప్రేమతో శిలువలో వేలాడి తన రక్తాన్ని, పాపుల కోసం రక్తాన్ని గారికి ప్రాణం పెడితే ఆయన మహాదేవుడు భూమి ఆకాశాన్ని సృజించిన ఆయన
ఆయనను పట్టుకొని మీరు ఏమంటారు? మీరు 3 మేకులు పీక్కోలేనోడా? ఆ? మరి అట్లాంటప్పుడు లక్ష్మణుడు యుద్ధం చేస్తా ఉంటే లక్ష్మణుడికి మూర్చొచ్చి కింద పడిపోయేదాకా ఎవడు యుద్ధం చేయమన్నాడు? చేసిండు. యుద్ధం చేసి మూర్చొచ్చి కింద పడిపోతే ఆయన కూడా దేవుడే లేవచ్చు కదా, లేకపోతే రాముడు తీసుకుపోయి ఇయ్యొచ్చు కదా. మరి ఈయన పేరేంది? ఈయన హనుమంతుడి తీసుకుపోయి ఎందుకు ఇచ్చింది నీళ్ళు? ఆ? దేవుళ్ళ లాంటి వాళ్ళపై గాయ కళ్ళ పట్టుకున్నారు, దేవుడికే మూర్చొచ్చి కింద పడిపోయిండు. మరి రాజమౌళి గారు ఒక సాధారణ మనిషి, ఆయన ఎట్లాంటి సినిమాలు తీసిండో తెలుసా నీకు? ఒక్క జోకర్, ఒక హాస్య నటుడు, ఏం పేరు ఏం పేరు హాస్య నటుడు? సునీల్ ని పెట్టి మర్యాద రామన్న సినిమా తీసి హిట్ కొట్టిండు, హీరోని చేసిండు ఒక జోకర్ని, ఒక హాస్య నటుడిని. ఒక చిన్న ఈగని పెట్టి సినిమా తీసి బ్లాక్ బాస్టర్ చేసిండు రాజమౌళి. ఏమి మరి మన అప్పుడప్పుడే ముందుకొస్తున్నటువంటి చిరంజీవి గారి కొడుకుని మగధీరాన్ని పెట్టి ప్రపంచం గడగడలాడే లాంటి సినిమా తీసిండు రాజమౌళి. ఏంటి? బాహుబలి 1, బాహుబలి 2, RRR ఎలా ఉన్నాయి సినిమాలు? అలాంటి గొప్ప గొప్ప సినిమాలు ఒక్కసారి కూడా మరి దేవుళ్ళు, నువ్వు చెప్పిన దేవుళ్ళన్నా ఫెయిల్ అయిపోయారు. రాజమౌళి సినిమా తీయటంలో ఏనాడు ఫెయిల్ కాలేదు. ఎందుకు? ఏ రోజు కూడా సినిమా తీసి ఫెయిల్ కాలే. లక్ష్మణుడు యుద్ధం చేస్తూ కింద మూర్చొచ్చి కింద పడిపోతే ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, హనుమంతుడు పోయి నీ చేసి బతికించాడని, సీతను కూడా ఎవడో ఎత్తకపోతే కాపాడాడని, రాముడు వెనకాలుండి హనుమంతుడు హెల్ప్ చేశాడని. ఇట్లాంటి హెల్ప్లు రాజమౌళి ఎవరైతే తీసుకోలేదు. అందరికి సమానంగా డబ్బులు ఇచ్చాడు, అందరితో పని చేయించుకున్నాడు, హిట్ కొట్టాడు. ప్రతి సినిమా బ్లాక్ బాస్టర్ ప్రపంచవ్యాప్తంగా. ఫెయిల్ కాలేదు. మీ వసదేవుడు గాడిద కాళ్ళు పట్టాడు కానీ రాజమౌళి ఎక్కడ గాడిద కాళ్ళు కానీ గుర్రం కాళ్ళు కానీ పట్టుకున్నట్టు అర్థం కాలేదు, తెలవలేదు మాకు అసలు ఇంతవరకు. నోటికి ఏదొస్తే అదే మాట్లాడతావు నువ్వు. ఈయననే కాదు, ఎవరెవరినో పట్టుకొని కూడా మాట్లాడతావమ్మా. నువ్వు యాంకర్వా లేకపోతే న్యూస్ రిపోర్టర్వా ఎవరో నాకు తెలియదు కానీ ఇక సందు దొరికిందిరా సడేమియా అని పద్యాలు వాడుకుంటూ ముందుకెళ్ళిపోతే నీ కౌంటర్లకి నాలంటోడు ఎన్కౌంటర్లు ఇస్తే తట్టుకోలేవు అనేసి ఈ ఈ సందర్భంగా నీకు తెలియజేస్తున్నాను. ఇంకొకడు పోరగాడు అప్పుడే చిన్న చిన్న గడ్డాలు మీసాలు వస్తా ఉన్నాయి, వాడు చూడండి ఏం మాట్లాడుతా ఉన్నాడు. రాజమౌళి గారింట్లో వాడు మెట్లు కడగటానికి కూడా అర్హుడు కాదు, అర్థమవుతుందా? అట్టంటోడు రాజమౌళి అని మాట్లాడుతాడు. ఎవరిని? రాజమౌళి గారిని పట్టుకొని. కనీసం రాజమౌళి గారికి సెట్ లో ఉన్నప్పుడు ఛాయ్ అందిస్తానికి కూడా పనికిరాని ఈడు ఏం మాట్లాడుతా ఉన్నాడో ఇందాం. ఒకసారి ఇందామా? రెడీ. గుర్తుపెట్టుకో రాజమౌళి, హిందూ దేవుళ్ళ పైన విమర్శించే ముందు మాట జారే ముందు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో, గెలుపు తలకెక్కించుకోవద్దు. మీలాంటి సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ ఉండాలనేసి మేము అనుకుంటున్నాం. వరల్డ్ వైడ్ గా అతి పెద్ద డైరెక్టర్ కావాలనేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కానీ దేవుళ్ళపై నిందలేస్తే మాత్రం మేము సహించాం. ఇకనైనా రాబోయే ఈవెంట్లలో మాట తడబడకుండా జాగ్రత్తగా మాట్లాడాలనేసి మీ ఫ్యాన్స్ అందరం కోరుకుంటున్నాం. మళ్ళీ ఎవరో కాదు, మళ్ళీ ఆయన ఫ్యాన్ అయినట, ఆయన ఫ్యాన్ అయినట అట్లా మాట్లాడుతాడు వాడు. ఏం తెలుసు అని మాట అసలు అందులో ఏం లేదు విషయం. ఇట్లాంటి వీడియోలు చాలా ఉన్నాయి, ఇన్నున్నాయి వీడియోలు నా దగ్గర. రాజమౌళి గారిని పట్టుకొని ఓ నువ్వు అదన్నో ఇదన్నో ఏమీ లేదు. అజ్ఞానులు, వీళ్ళకి బుర్రలో బ్రెయిన్ లేదు. మొత్తం ఇదంతా చెప్పలో ఇప్పుడు మనం ఒకటి అది కొబ్బరి కొడుకులో ఉన్నటువంటి కొబ్బరి మొత్తం తీసుకొని చెప్పలు పడేస్తాం కదా, అట్లా అయిపోయింది. ఇలా బుర్ర ఖాళీ అయిపోయింది, బుర్రలో మెదలేదు. ఆయన ఏమన్నాడు? నాకు దేవుళ్ళ పైన అంత పెద్దగా అసలు నాకు నమ్మకం లేదండి, అంత పెద్దగా నమ్మకం లేదంటే లైట్ తీసుకుంటాను నేను అన్నట్టు. నాకు దేవుళ్ళ పైన నమ్మకం లేదన్నాడు. అది కాస్త మా నాన్న హనుమ వెనక నుండి చూసుకుంటాడంటే మరి ఎంత పని చేసే వాళ్ళం అంతా మేము పిచ్చోళ్ళమా, పనిచేసేది మేమైతే అన్న ఒక తరహాలో మాట్లాడి ఉండొచ్చు. దానికి ఒకడేమో మీసం మూతి మీద మీసం రానుడు రాజమౌళి అని సంబోధిస్తా ఉన్నాడు గౌరవం లేకుండా. కనీసం రాజమౌళి గారని కూడా మాట్లాడతలేడు. ఇక ఒక ఆమె అయితే సుక్తిలో చెప్పింది డైరెక్ట్, హనుమంతుడికి
లక్ష్మణుడికి ఎక్కడ మూడసొచ్చి పడిపోతే హనుమంతుడు పోయి కాపాడిండట, రావుణ్ణి కాపాడిండట అని చెప్తుంది. ఒకడేమో చెప్తాడు మన వసుదేవుడు పోయి గాడిద కాళ్ళు పడుకున్నాడు అని. మరి ఈ దేవుళ్ళందరూ పోయి గాడిద కాళ్ళు మూర్ఛలో చెందికి పడిపోతారో నాకైతే తెలియదు, కానీ నాకైతే ఒక విషయం అయితే తెలుసు, ఆయన అన్న దాంట్లో ఆరోగ్యంగా తప్పు కూడా లేదన్న విషయం అయితే నాకు కుండ బద్దలు కొట్టినట్టు తెలుసు. ఎందుకంటే ఆయన మాట్లాడిన దాంట్లో తప్పు లేదు. ఆయనకి దేవుళ్ళు అంటే నమ్మకం లేదండి, నాస్తికుడే ఉండొచ్చు కదా, ఆయన తప్పేం మాట్లాడలేదు. హనుమంతుడు చెడ్డోడు, వేస్ట్ ఫెలో అని అట్లేం మాట్లాడలేదు కదా, అసభ్యకరమైనటువంటి పదజాలాలు ఏమి వాడలేదు కదా. హనుమంతుడు దేవుడే కాదు, రాముడు దేవుడే కాదు, కృష్ణుడు దేవుడే కాదు, వాళ్ళంతా వేస్ట్, వాళ్ళంతా పనికిరానులు, వాళ్ళంతా చెత్త అని అనలేదు ఆయన. ఆయన ఏమన్నాడంటే నేను దేవుళ్ళని అంతగా నమ్మను, మా నాన్న వెనకుండా హనుమంతుడు నడిపించాడంటే నాకు కోపం వచ్చింది, ఆయన నడిపించడం ఏంది, నేను పని చేస్తా ఉంటా, ఆయన నడిపించడం ఏంటున్నానని అన్నాడు. తప్పే లేదు. ఒకవేళ రాజమౌళి గారు ఇటువంటి పిచ్చోళ్ళ మాటలు మీరు వినకండి, మీకు నాకంటే ఎక్కువ లాజికల్ తెలుసు కాబట్టి మీ లాజికల్ తోటి వీళ్ళు కేసులు పెట్టారు కాబట్టి పోలీస్ స్టేషన్ లోను ఒకవేళ కోర్టు దాకా పోయే పరిస్థితి దీనికి ఏమైనా ఉంటే మీరు మీ లాజికల్ తోటి కొట్టి పారేసి గెలుపొందాలని మనసారా కోరుకుంటున్నాను. ఇక ఏమి ఒకటి ఉంది, బీజేపీ మాధవీలత ఇక మాట్లాడుతూ ఉంటది, రోజులు రుద్దుకుంటా మాట్లాడుతుంది. ఇక ఏమైతే సందు దొరికితే చాలు సడేమియా అంటది. ఇక సందులో సడేమియా అనాలంటే ఇక ఇట్లా బ్యాచ్ మొత్తం తయారయ్యారు మతాల పిచ్చితోటి. బీజేపీలో ఎవడెవడు ఉన్నాడో మొత్తం మత పిచ్చితోటి కొట్టుకొని వస్తారు. ఇప్పుడు వీళ్ళు కేసులు పెట్టినోడు, కేసులు పెట్టనోడు, ఆ ఇందాక మాట్లాడిన పోరగాడు, వీళ్ళంతా బీజేపీ తరపున వాళ్ళే. ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్, బీజేపీ మొత్తం వీళ్ళే, ఈ బ్యాచే. వీళ్ళ పిచ్చి అనమాట, అదొక పిచ్చి అనమాట. రాముడు దేవుడు కాదు అని వాళ్ళే అంటారు, లక్ష్మణుడు దేవుడు కాదు అని వాళ్ళే అంటారు, హనుమంతుడు దేవుడు కాదు వాళ్ళే అంటారు. మళ్ళా జై శ్రీరామన్ అని అంటారు. జై శ్రీరామ్ అంటే బతుకున్నోడికి జై చెప్తాం, జై కిసాన్, జై జవాన్ అంటాం, బతుకున్నోడికి జై చెప్తాం, వరదిల్లాలని. జై అంటే ఏంది, వరదిల్లాలి, బాగుండాలని. చచ్చిపోయిన వాళ్ళకి ఏం చెప్తాం, జోహార్లు చెప్తాం, అమరవీరులకు. మరి చచ్చిపోయిన శ్రీరాముడికి ఏమని చెప్పాలి, జోహార్లు చెప్పాలి, కానీ జై శ్రీరామ్ అనమంటారు. మూర్ఖత్వానికి ప్రతీక ఇల్లు. సరే, ఇది సందర్భంగా దాని గురించి మాట్లాడేది. ఈమె పేరేంది, మా మాధవీలత ఏం మాట్లాడుతుందో చూద్దాం. చూడు బీజేపీ. రాజమౌళి గారు, చెప్పు. మీకు ఇబ్బంది కలిగింది, మీ వీడియో రకరకాల చోట్లకి ఏదో ఇబ్బంది కలిగి మీరు రిలీజ్ చేయలేకపోయారు. ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయి, కాదనట్లేదు. నువ్వు ఒత్తి చేస్తావేమని. కానీ ఆంజనేయ స్వామి వెనకుండి నడిపిస్తాడు అని మీ నాన్నగారు అన్నారు. అది ఇప్పుడు భావ్యంగా అనిపించట్లేదు మీకు అన్నారు కదా. అవును. పోనీ బాహుబలి సినిమాలో కోట్లు సంపాదించారు కదండి, శివలింగాన్ని ఎత్తిపించి పాపం ప్రభాస్ గారు సినిమా తీసి చూసుకున్నాం. అప్పుడేమన్నా శివుడి మీద ఏమైనా దానకం చదివారా మీరు? ఏ శివాలయానికి ఏమైనా దాన ధర్మాలు చేశారా? ప్రజలకు ఎందుకు చేయాలా? ఆ రోజు చేసింది లేదు, ఈ రోజు తిట్టుకోవడం ఎందుకండి ఆంజనేయ స్వామి? సిగ్గుందా మాటలు మాట్లాడడానికి? కుల వృత్తిలో వ్యక్తులు అంటే కుమ్మరివాడు ఆ కుమ్మరి వస్తువులని, కంసాలివాడు తన కంసాలి వస్తువుని, డాక్టర్ తాను సర్జరీలో వాడే సర్జరీ వస్తువులని, వీటిలన్నిటినీ దైవంగా భావిస్తారు. అవును, భగవంతుడు డబ్బు సంపాదనకి వాడుకోండి కాదనట్లు, కనీసం డబ్బు సంపాదనకి ఉపయోగపడ్డాడు భగవంతుడు అని ఆయన పట్ల ఒక గౌరవం ఉంచడం మీలాంటి వాళ్ళకి, మాలాంటి వాళ్ళకి, మనందరికీ సామాజిక స్ఫూర్తిగా ఉండాలి. ఎందుకంటే ప్రజలు మనని చూసి మన మాట విని చైతన్యవంతము. అంత బేలలాగా మీరు ఎవరో ఏదో షాట్లు మీకు కొట్టేశారు కాబట్టి మీకు ఆంజనేయ స్వామి వెనక లేడని మీరు భావించడం, ఆ తర్వాత వెంటనే సమస్య తీరిపోగానే చిన్నపిల్లలాగా వేసేసుకోవడం, ఇంకా నిలకడెక్కడుంది రాజమౌళి గారు? రుబ్బు మాట్లాడుతాను, మాటలు చెప్పాను రా అంటే ఇన్నేటోడు ఉంటే ఇంగ్లీష్ లో మంత్రాలు చదవమంటే మామూలుగా గారు. ఆయనట రాజమౌళి గారంట ఏంది మన ఏంది శివుడి లింగాలు పెట్టుకొని బాహుబలి సినిమాలో తీసిందట. ప్రజలు ఇష్టపడడం కోసం ప్రజల మైండ్ సెట్ ని వాళ్ళు తీసుకొని ప్రజలు ఎలా ఆలోచిస్తారు, ప్రజలు ఎలా సంబరపడతారు,
ప్రజలను ఎలా ఎంటర్టైన్మెంట్ చెయ్యాలనే డైరెక్టర్ ఆలోచిస్తాడు తప్ప, ఆయన దేవుణ్ణి పెట్టుకోకపోతే ఆయన అన్ని సినిమాలలో శివుణ్ణి పెడితేనే డబ్బులు వచ్చినాయా? పాస్ అయిందా? మరి ఆ త్రిబుల్ ఆర్ సినిమాలో ఏ దేవుణ్ణి పెట్టిండని పైసలు వచ్చినాయి? ఫుల్ హిట్ అయింది అది. మామూలు ఇష్టం కదా ఆ సినిమా. నేనైతే ఒక 20 సార్లు చూసింటా త్రిబుల్ ఆర్ మూవీ. కొమరం భీముడు, కొమరం భీముడు, ఎలా ఉంది సినిమా? కొమరం భీమ్. దేశభక్తి అంటే ఎలా ఉంటుందో, దేశం అంటే ఎలా ఉంటుందో, దేశంలో మనుషులు ఎలా కలిసి మెలిసి బ్రతికి ఐక్యమత్యంతో బ్రతకాలో ఎస్ఎస్ రాజమౌళి త్రిబుల్ ఆర్ మూవీ సినిమాలో చూపించాడు. అందులో ఏ దేవుడు పెట్టాడని బ్లాక్ బాస్టర్ అయింది మూవీ. ఏమ్మా మాధవీలత, ఏదో దొరికిందిరా సడేమియా, సందులో సడేమియా అని గోళీలు వేయటం కాదు. తెలుసుకో, నీతి ఏందో, నిజాయితీ ఏందో, నిజం ఏదో, అబద్ధం ఏదో తెలుసుకో. ఇక దొరికింది పెద్దోడున్నాడు, నీ యొక్క 4 మాటలు మాట్లాడితే వ్యూస్ వస్తాయని అనుకుంటారు. మీ బతుకులు అయ్యే ఎప్పుడు కానీ మీ కాన్సన్ట్రేషన్ వీటి మీద తగ్గించి దేవుడు అనేది ఒక బిలీఫ్ సిస్టమ్, నమ్మకపోవడం అనేది ఒక బిలీఫ్ సిస్టమ్. కానీ కులాల పిచ్చితోటి మీ హనుమంతుడి దగ్గరికి, మీ అయ్యప్ప దగ్గరికి, మీ ఆంజనేయుడి దగ్గరికి, మీ రాముడి దగ్గరికి, మీ భీముడి దగ్గరికి, మీ లక్ష్మణుడి దగ్గరికి దళితులు, అంటరాని వాళ్ళు అని గుళ్ళకు రానిత్తలేరు. అదే అయ్యప్ప స్వామి మాల వేసిన దళిత బిడ్డలకి అవమానం జరుగుతుంటే సిగ్గులేదు మీ అందరికి దాని గురించి మాట్లాడడానికి సిగ్గులేదు మీ అందరికి సిగ్గులేదు. రాజమౌళి గురించి మాట్లాడడానికి మీ అందరికి సిగ్గులేదు. ఎక్కడో మారుమూల ప్రదేశాలలో గిరిజన హరిజన బిడ్డలని దేవుని గుళ్ళల్లోకి రానియకుండా అవమానపరుస్తున్నారు. మీరు తక్కువ జాతి వాళ్ళు మా దేవుళ్ళ దగ్గరికి రావద్దురా అని నిన్నగాక మొన్న జరిగిన వీడియో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. జాగ్రత్తగా వినండి, సిగ్గు తెచ్చుకోండి మీ బతుకుల మీద. అయ్యప్ప దీక్షలో ఉన్న స్వాములపై కుల వివక్ష చూపించడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపూర్లో చోటు చేసుకుంది. దళితులనే కారణంతో కొందరు స్వాముల్ని ఆలయంలోకి రానివ్వలేదు. అంతేగాక టెంపుల్లోని రాకుండా తాళాలు వేశారు. నిన్నటి నుంచి చలికి వణుకుతూ ఆరు బయటే ఉన్నారు స్వాములు. అయ్యప్ప మాలలోనూ కుల వివక్ష ఏంటంటూ ఆవేదన వ్యక్తం చేశారు స్వాములు. తాళం వేసుకుని స్వామి నైట్ కూడా వేసుకున్నాడు. నైట్ పూజ కూడా చేయకుండా, నైట్ గుళ్ళకి రానియకుండా తాళం వేసుకున్నాడు. మేము అదే రాత్రి ఇదే గేటు పూజ చేసుకున్నాం స్వామి. మళ్ళీ మార్నింగ్ కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్, మళ్ళీ తాళం వేసుకున్నాడు. వాళ్ళని దళితులను అంటూ అవమానపరుస్తూ దళిత స్వాములు అని చెప్పి, అయ్యప్ప స్వాములు అంటే అందరూ ఎవరైనా అయ్యప్పనే, కానీ ఈ దళితుల మనను గుడిలోకి రానియకుండా తాళాలు వేసుకొని ఇప్పుడు ఏమో గుడికి తాళం వేసుకున్నాడు స్వామి. ఇది ఇట్లా జరుగుతుంది ఇక్కడ ఈ రాయపూర్ గ్రామంలో. ఇక్కడనే కాదు, కొన్ని సన్నిధానాలు సిగ్గుంటే 5 ఏళ్లతో అన్నం తింటే ఈ విషయం గురించి మాట్లాడండి. రాజమౌళి గారు ఏమనలేదు, అంత పీకుడు మాటలు మీరు ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. రాజమౌళి గారు బాగానే మాట్లాడారు. ఆయనకి తెలుసు ఏం మాట్లాడాలన్నది. మీరు నేర్పాల్సిన అవసరం కొత్తగా ఏం లేదు. ఆయన మీద కేసులు పెడితే మీరు పీక్కుని పోయేది ఏమీ లేదు. కానీ రాజమౌళి గారి గురించి కదా మాట్లాడేది. దళిత బిడ్డల్ని అయ్యప్ప స్వామి మాలేసుకుంటే గుళ్ళకు రానియలేదు. చూసారా మత పిచ్చితోటి? దేవుడు అనేటోడు మనుషులందరినీ తయారు చేశాడు కదరా. నీకున్న కళ్ళు, నీకున్న ముక్కు, నీకున్న నోరు, నీకున్న బ్రెయిన్, నీకున్న వెంట్రుకలు, నీకున్న కాళ్ళు, చేతులు, గుండె, కిడ్నీలు అన్ని నీకునే ఉన్నాయి. మనిషిని అట్లనే సృష్టించాడుగా దేవుడు. దేవుడు మతం మారవద్దు అంటారు మీరు. మతం మారవద్దు అన్నప్పుడు దేవుడు ఒక్కడే ఉండాలిగా. మతాలు మారకండి,
మత మార్పిడి చేయకండి, బలవంతపు మత మార్పిడి చేయకండి అని నెత్తి మీద నోరేసుకొని మొత్తుకొని సత్తారు కదా. అట్లాంటప్పుడు ముండా కొడుకుల్లారా, ముండకు పుట్టిన కొడుకుల్లారా, మరి మా దళిత బిడ్డలు, మా హరిజన బిడ్డలు, మా గిరిజన బిడ్డలు మరి మీ దగ్గరికి గుడులకు వస్తే ఎందుకు ఆరు బయట చలిగాలిలో ఉంచిర్రట తెలుసా మీకు? ముండా కొడుకుల్లారా, ముండకు పుట్టిన కొడుకుల్లారా, దళిత బిడ్డల్ని బయట నిలబెట్టడం ఏంది? ఆరు బయట చలిగాలికి. స్వామికి అది ఉండదు కదా, సొక్క ఉండదు కదా, చలికి తొస్తారు కదా. చలికాలంలో హార్ట్ డిసీజులు, హార్ట్ అటాక్లు 20% ఎక్కువ అనేసి కార్డియాలజిస్టులు ఒకటే మొత్తుకుంటా ఉన్నారు యూట్యూబ్లలో. మీకు కళ్ళు కనబడతలేదా? దేవుడు ఒక్కడే అయినప్పుడు కులం ఎక్కడి నుండి వచ్చిందిరా నా కొడకల్లారా? దేవుడు ఒక్కడే అయినప్పుడు కులం ఎక్కడి నుండి వచ్చిందిరా నా కొడకల్లారా? ఆరు బయట నిలబెడతారు అయ్యప్ప స్వాముల్ని కుల వివక్షతోటి. వాళ్ళు మాదిగ బిడ్డలని, మాల బిడ్డలని, గిరిజన బిడ్డలని, వాడు ఏంటి బంజారా బిడ్డలని కుల వివక్షతోటి బయట నిలబెడితే ఇంకా దేవుడు ఎక్కడున్నారా మీకు? మళ్ళా మత మార్పిడి చెయ్యొద్దు, భారతదేశంలో ఒకే మతం ఉండాలి, మతాలు మారొద్దంటారు. మళ్ళా మతం మారితే గొడవలు. సరే మీ గుళ్ళకి మొత్తం వస్తే మీ గుళ్ళలకు రానియరు. ఒక్కొక్క నా కొడుకుని రా, ఏం చేస్తానో అయ్యా మోడీ ఎందుకయ్యా నీకు? దానికి ఒక పేరు పెట్టిన RSS, బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్ అని. మతాలు మారేటోన్ని మారనియవు, నరకానికి పట్టబోదాం పండి అంటావు. పోనీ నరకానికన్నా పోదాం, చచ్చినప్పుడు ఇప్పుడే వీళ్ళ దగ్గర కలిసి ఉన్నామని మీ మతంలో పోతే మీ గుళ్ళ దగ్గరకు మా వాళ్ళని రానియరు. ఎందుకంటే కుల పిచ్చి పెట్టి. ఎక్కడ పోతుందిరా దేశం నా కొడకల్లారా? అడిగి పోతుందిరా దేశం? పిచ్చ నా కొడకల్లారా. ఎంత బాధ అనిపించిందో తెలుసా నాకు ఈ నా కొడుకుల్ని. ఒక్కొక్కరిని నరకాలనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇట్లాంటి విషయాలు విన్నప్పుడు. కుల పిచ్చితోటి దళిత బిడ్డల్ని బయట రోడ్డు మీద నిలబెట్టిరు అన్నప్పుడు నా ప్రాణం విలవిలవిలవిలాడింది. నేను క్రైస్తవుణ్ణి అయినప్పటికీ దళిత బిడ్డలకు అన్యాయం జరిగితే నాకు బాధ. నా దళిత బిడ్డలు రోడ్డు మీద ఆరు బయట నిలబట్టడం ఏంటి? నా దళిత బిడ్డలు వాడు ఏ మతానికైనా సంబంధించవచ్చండి. అయ్యప్ప స్వామి అయితే ఏ స్వామి అయితే వాడు నమ్ముకున్న దాన్ని గౌరవించి ఆరు బయట నిలబెట్టే పని చేయొచ్చున్నా? తగునా అది? ఎంత మూర్ఖపు ముండా కొడుకులు తయారవుతారు వాళ్ళ దేశంలో మీరంతా. ఇంకా కులం పేరుతోటి మత గుళ్ళ దగ్గరికి రానిత్తలేరు దళిత బిడ్డల్ని. చాలా అవమానం, చాలా బాధాకరం, చాలా నీచం, చాలా బాధ అనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. క్రైస్తవుడే కావాల్సిన అవసరం లేదు. నా దళిత బిడ్డల్ని నీ దేవుని నమ్ముకుంటే అలా చేస్తావా? నీ గుడి దగ్గరకు వస్తే నాశనం అయిపోతారు రే. కుల వివక్షలు, మత వివక్షలు చూపించి దేశాన్ని ఇంకా నాశనం చేస్తున్నారు. రాజమౌళి గారు, మీరు హ్యాపీగా ఉండండి, మీ పని మీరు చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.